హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తెనాలిలోని వైకుంఠపురంలో ఉన్నటువంటి ఆలయం గురించి తెలుసుకుందాం. ఆ ఆలయాన్ని రీసెంట్గా మేము విజిట్ చేసాం. ప్రస్తుతం అయితే ఆ ఆలయం యొక్క రిపేర్ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఆలయాన్ని స్థాపించింది శ్రీ తుళ్ళూరు బాల నరసింహారావు గారు. ఈ ఆలయంలో మొట్టమొదటగా అక్కడ నాగరాజస్వామి వారు పుట్ట రూపంలో వెలిసి ఉన్నారు. ఈ తుళ్ళూరు బాల నరసింహారావు గారికి సంబంధించినటువంటి 1/2 ఎకరం వెట్లాండ్, అందులో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఒకరోజు స్వప్నంలో శ్రీ స్వామి నాగరాజు నుంచి రేపల్లె దక్షిణం వైపు ఉన్న స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సందేశం వచ్చింది. స్వామి నాగరాజు కూడా ఆ ఊరిలో ఒక మూలన నివాసం ఉంటున్నారు. ఈ సందేశాన్ని విన్న శ్రీ తుళ్ళూరు బాల నరసింహారావు గారు చాలా ఆశ్చర్యచకితులయ్యారు. మరియు కొంత విరామం తర్వాత స్వామి నాగరాజు కొలువైన అందమైన ఆలయాన్ని నిర్మించాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆలయ నిర్మాణం కోసం అతను ఆ భూమిపై తన హక్కులన్నింటినీ వదులుకొని తర్వాత అతను కొంతమంది ప్రముఖ దాతల నుంచి విరాళాలు సేకరించి తన వంతు డబ్బును కూడా అందించారు. మరియు దాన్ని వైకుంఠపురం అని పిలువబడే స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. ఈ ప్రాంతం 1961లో అభివృద్ధి చెందినప్పటికీ వాస్తవ విగ్రహ ప్రతిష్టాపన కేవలం 1972 జూన్లో మాత్రమే వైఖానస ఆగమనానికి అనుగుణంగా జరిగింది. ఈ ఆలయాన్ని 1973లో దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ ఆలయంలో వరాహస్వామి దర్శనం ముందుగా చేసుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. జై శ్రీ